మన చేతుల్లో డబ్బులు ఉన్నప్పుడు లాజిక్తో కాకుండా ఎమోషన్స్తో ఆలోచిస్తాం. ఎప్పుడైతే మీరు ఎమోషన్స్తో ఆలోచిస్తారో ఆ సిచ్యువేషన్లో తప్పకుండా డబ్బులు ఖర్చు పెట్టేస్తారు. షూర్ మీరందరూ ఈ తప్పు చేసే ఉంటారు. ఏది నచ్చితే అది కొనుక్కుంటూ ఉంటాం. ఈఎంఐలో ఫోన్ కొనుక్కుంటాం, శాలరీ మొత్తం ఖర్చు పెట్టేస్తాం, అప్పు చేసి మరీ క్లబ్కి వెళ్తాం. మనం ఈ ఇంపల్సివ్ డెసిషన్ ఎందుకు తీసుకుంటామో మీకు తెలుసా? ఎందుకంటే లైఫ్ ఒకేసారి వస్తుందని, ఏది నచ్చితే అది చెయ్యాలని అందరూ ఫీడ్ చేశారు. ఇలా కాకుండా ప్రతి మంత్ ఫ్యూచర్ కోసం ఎంతో కొంత సేవ్ చేస్తుంటే ఈ వీడియో మీకోసమే. ఒక మిడిల్ క్లాస్ కపుల్ సింపుల్ బడ్జెటింగ్ సిస్టంతో కోటీశ్వరులు ఎలా అయ్యారో ఈ వీడియోలో చూద్దాం. అప్పుడే పెళ్ళైన జాన్ అండ్ మేరీ అనే ఈ మిడిల్ క్లాస్ కపుల్ అమెరికాలో ఒక టౌన్లో నివసిస్తూ ఉండేవారు. జాన్ టీచర్ గాను, మేరీ నర్స్ గాను వాళ్లకు వచ్చే ఇన్కమ్తో చాలా హ్యాపీగా ఉన్నారు. సడన్ గా పెద్ద మొత్తంలో డబ్బు అవసరం వచ్చింది. ఎలాగోలా తమ ఇంటిని తాకట్టు పెట్టి అక్కడి నుంచి బయటపడ్డారు. అయితే ఆ రోజే డిసైడ్ అయ్యారు, మనం ఎలాగైనా సరే మిలియనీర్స్ అవ్వాలని. కానీ అది అంత సులువేం కాదు. ప్రతి డాలరు చూసి ఖర్చు పెట్టాలి. సాలిడ్ ప్లాన్తో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. వీళ్ళు తీసుకున్న మొదటి స్టెప్ ఎస్టాబ్లిషింగ్ ఫైనాన్షియల్ గోల్స్. 50 years వచ్చేసరికి $1 million సేవ్ చేయడం, ఇంటిని తాకట్టు పెట్టి తీసుకున్న లోన్ను 15 years లోపు క్లియర్ చేయడం, 6 నెలలకు సరిపడా డబ్బును సమకూర్చుకోవడం, ఇలా పెద్ద మొత్తంలో ఫైనాన్షియల్ గోల్స్ పెట్టుకున్నారు. స్టెప్ 2 ట్రాకింగ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్. జాన్ అండ్ మేరీ 3 నెలలు తమ ఇన్కమ్ని, తమ ఎక్స్పెన్సెస్ని ట్రాక్ చేయడం మొదలెట్టారు. వారు సంపాదించిన మరియు ఖర్చు చేసిన ప్రతి డాలర్ను ఒక సింపుల్ స్ప్రెడ్షీట్లో రాసుకునేవారు. ఏది అవసరమైన ఖర్చో, ఏది అనవసరమైన ఖర్చో అని తెలుసుకోవడానికి ఇది వాళ్లకు చాలా హెల్ప్ అయింది. దీని ద్వారా అనవసరమైన ఖర్చులు తగ్గాయి. స్టెప్ 3 క్రియేటింగ్ ఏ బడ్జెట్. వాళ్ళు ట్రాక్ చేసుకున్న డేటా ఆధారంగా మంత్లీ బడ్జెట్ని క్రియేట్ చేసుకున్నారు. జాన్ శాలరీ $4,000, మేరీ శాలరీ $4,500, మొత్తానికి $8,500. వీళ్ళ శాలరీ ఆధారంగా వీళ్ళ ఎక్స్పెన్సెస్ని డివైడ్ చేసుకున్నారు. ఇంటి లోన్కు $1,500, ఎలక్ట్రిసిటీ, వాటర్ అండ్ ఇంటర్నెట్కి $300, గ్రాసరీకి $600, ట్రాన్స్పోర్టేషన్కి $600, హెల్త్ ఇన్సూరెన్స్కి $400, సరదాలు షికార్లకు $200. ఇలా మొత్తానికి $4,000 అయ్యింది. ఈచ్ మంత్ $4,500ను సేవ్ చేయవచ్చని అనుకున్నారు. స్టెప్ 4 ఇంప్లిమెంటింగ్ ది 50-30-20 రూల్. జాన్ అండ్ మేరీ ఈ రూల్ని ఫాలో అవుదామని అనుకున్నారు. ఈ 50-30-20 రూల్ ఏంటంటే 50% అవసరమైన పనులకు ఎసెన్షియల్ ఎక్స్పెన్సెస్, 30% నాన్ ఎసెన్షియల్ ఎక్స్పెన్సెస్, 20% సేవింగ్స్కు. ఈ బడ్జెట్ రూల్ని తమకు తగ్గట్టుగా మార్చుకున్నారు. స్టెప్ 5 రెడ్యూసింగ్ డెట్ అండ్ ఇంక్రీజ్ సేవింగ్స్. అధిక వడ్డీకి తీసుకున్న అప్పులను చెల్లించారు. తమ సేవింగ్స్తో క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించుకున్నారు. 2 సంవత్సరాల్లో 6 నెలలకు సరిపడా $24,000ను అత్యవసర నిధిగా నిర్మించుకున్నారు. ప్రతి నెల ఇంటి లోన్ కట్టేటప్పుడు ఎక్స్ట్రాగా $500ను యాడ్ చేయడం మొదలెట్టారు. దానివల్ల 30 సంవత్సరాల్లో కట్టాల్సింది 15 సంవత్సరాలకి కట్టేశారు. ప్రతి నెల $2,500 ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కింద డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్ చేశారు. స్టెప్ 6 మానిటరింగ్ అండ్ అడ్జస్టింగ్ ది ప్లాన్. డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే సరిపోదు, వాటిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి. జాన్ అండ్ మేరీ వారి బడ్జెట్ను నెలవారీగా మానిటర్ చేస్తూ ఉన్నారు. అవసరమైన విధంగా డబ్బును సర్దుబాటు చేశారు.
బోనస్లు పొందినప్పుడల్లా వారి సేవింగ్స్ను పెంచుకున్నారు. స్టెప్ 7, స్టేయింగ్ డిసిప్లైన్డ్ అండ్ ఫోకస్డ్. వారు తమ జీవన పూర్తి ఆ బడ్జెట్లోనే బతకటం అలవాటు చేసుకున్నారు. చాలా వరకు తినడానికి ఇంట్లోనే వండుకునేవారు. లో కాస్ట్ ఎంటర్టైన్మెంట్కి మొగ్గు చూపేవారు. ఇంకా పెద్ద ఇల్లు కట్టుకోవాలి, లగ్జరీ కార్స్ కొనాలనే టెంప్టేషన్కి చాలా దూరంగా ఉండేవారు. ఈ విధంగా తమ బడ్జెటింగ్ సిస్టమ్ని చాలా డిసిప్లిన్డ్గా ఫాలో అవ్వడం ద్వారా జాన్ అండ్ మేరీ తమ ఇంటి లోన్ను 15 సంవత్సరాల్లోనే కట్టేశారు. బిల్డ్ ఏ సిగ్నిఫికెంట్ ఎమర్జెన్సీ ఫండ్. కన్సిస్టెంట్గా, చాలా తెలివిగా ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో చాలా లాభపడ్డారు. 50 సంవత్సరాల్లో వారి ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో గణనీయంగా పెరిగింది. ద పవర్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వారికి చాలా ఉపయోగపడింది. బ్యాలెన్స్డ్ లైఫ్ను గడుపుతూ లక్షాధికారులు కావాలనే వారి కలను నిజం చేసుకున్నారు. వీడియోని ముగించే ముందు ఒకసారి ఏం చెప్పుకున్నామో రివైజ్ చేద్దాం. సెట్ క్లియర్ ఫైనాన్షియల్ గోల్స్. మీకు వచ్చే ఇన్కమ్ ఆధారంగా ఫైనాన్షియల్ గోల్స్ సెట్ చేసుకోండి. అప్పుడే మీ సేవింగ్స్ని బిల్డ్ చేయగలరు. ట్రాక్ స్పెండింగ్. ప్రతి నెల మీ డబ్బు ఎలా ఖర్చు అవుతుందో ఒక స్ప్రెడ్షీట్లో రాయండి. అప్పుడే ఎక్స్ట్రా ఇన్కమ్ని సేవ్ చేయగలుగుతారు. క్రియేట్ ఏ రియలిస్టిక్ బడ్జెట్. 50-30-20 రూల్ ఆధారంగా మీ మంత్లీ బడ్జెట్ని క్రియేట్ చేసుకోండి. ప్రయారిటైజ్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అనే ఈ కాన్సెప్ట్ని ఫాలో అవ్వండి. మానిటర్ అండ్ అడ్జస్ట్. తరచూ మీ బడ్జెట్ని మానిటర్ చేస్తూ అవసరమైనప్పుడు మోడిఫికేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టే డిసిప్లైన్డ్. డబ్బు విషయంలో ప్రతిదానికి టెంప్టేషన్కి వెళ్లకుండా స్టిక్ టు యువర్ ప్లాన్. ఈ స్టెప్స్ ఫాలో అవ్వడం వల్ల జాన్ అండ్ మేరీయే కాకుండా మీరు కూడా లక్షాధికారి అవ్వచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.